హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అందరికీ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. న్యూ ఇయర్ స్పెషల్ స్వీట్ చేశాను. ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూస్తేనే కదా అర్థమవుతుంది. ఒక కప్పులో కార్న్ ఫ్లోర్ తీసుకుందాం. కార్న్ స్టార్చ్ గ్రామ్స్లో అయితే 150 గ్రామ్స్ అనమాట. కాస్త తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఒక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా వేసి ఫ్రై చేసి కండెన్స్డ్ మిల్క్ని ఒక 200 గ్రామ్స్ వేసాను నేను. అంటే ఫుల్ ఒక కప్ అంతా వేసుకోండి. బాగా కలపండి. అది దగ్గరగా అయ్యే వరకు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉంటేనే మీకు లడ్డులు బాగా వస్తాయి అన్నమాట. ఏమాత్రం ఉండలు కట్టినా కూడా టేస్ట్ తప్పుతుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా చిన్న మంట మీద వీడియోలో చూపిస్తున్నాను కదా, కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో అలా ప్రిపేర్ చేసుకోండి. గట్టిగా నేను వీడియో అది ఆపేస్తాను కాబట్టి కొంచెం గట్టిగా చపాతీ ముద్దలాగా ఉండాలి. ఇలా ఉంటే ఇలా అయ్యేంతవరకు మీరు కలుపుకోండి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా లడ్డూలు చేసేసుకోండి. ఈజీగా వస్తాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మొత్తం లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అన్ని ప్లేట్లోకి వేద్దాము. ఇప్పుడు ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోరు, మిల్క్ పౌడర్ 1 స్పూన్ వేసి పక్కన పెట్టుకుందాం. ఈ బాల్స్ అన్ని ప్లేట్లో వేసుకొని టీ వడకడతాం కదా, దాంట్లో ఒక కార్న్ఫ్లోర్ మనం కలిపి పెట్టుకున్న పౌడర్ని అంతా వేసేసి బౌల్లోకి వేసేసుకోవడం అంతే. చాలా టేస్టీగా, స్మూత్గా, స్వీట్గా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్.